అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం చదవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలున్నాయో, అలాగే ఈ మంత్రాన్ని ఏ సమయంలో చదవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం చాలా పవర్ఫుల్. ఈ మంత్రాన్ని మనం కష్టంలో ఉన్నప్పుడు వాడితే మనకు చాలా ఫలితాలు దక్కుతాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా. పరిమళ భరితుడు త్రినేత్రుని నేను పూజిస్తున్నాను. పండిన దోసకాయ పొద్దునుండి వీడిపోయినట్లుగా మృత్యు బంధం నుండి నేను విడుదలగును గాక. అమృతత్వం నుండి నేనెప్పుడూ దూరమవుకుందను గాక. మార్కండేయ మంత్రం. మహర్షి ముర్కండుని కుమారుడు మార్కండేయుడు 16 ఏళ్లకు చనిపోవలసిన విధిగా నిర్ణయించబడింది. కానీ ఆయన మహాశివుణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని పదే పదే జపించేవాడు. ఆయన భక్తిని చూసి మహాశివుడు ప్రత్యక్షమై యమధర్మరాజును అడ్డుకొని మార్కండేయుడికి మరణం లేని జీవితాన్నిచ్చాడు. అప్పటి నుంచి ఈ మంత్రాన్ని మార్కండేయ మంత్రం అని కూడా అంటారు. మహామృత్యుంజయు మంత్రం భగవాన్ శివుని దివ్య కృపను పొందే శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు మృత్యు భయాన్ని తొలగించి మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, జీవితానికి ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని భక్తితో ఒక్కసారి జపిస్తే ఇది మనకు రక్షణ కవచంలా పనిచేసి ప్రతికూల శక్తుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇంకా ప్రాచీన కాలంలో అయితే మహర్షులు ఈ మంత్రాన్ని జపించి చనిపోయిన వారిని కూడా బ్రతికించేవారు అని చెబుతూ ఉంటారు. ఈ మంత్రం జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర మంత్రం. ఈ పవర్ఫుల్ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలంటే ఈ మహామృత్యుంజయు మంత్రాన్ని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం ప్రశోధ కాలంలో ఎంతో భక్తితో పవిత్రంగా ఈ మంత్రాన్ని 108 సార్లు లేదా 1008 సార్లు ధాన్యంతో మృదువుగా ఉచ్చరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, మనకు జరిగే చెడు నుంచి రక్షణ లభిస్తుంది. మనకొచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మంత్రాన్ని 41 రోజులు ఎంతో పద్ధతితో పవిత్రంగా జపిస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏవైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి.